ఫ్రెండ్స్ కోర్ట్ మూవీలో రోషన్ శ్రీదేవి ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ మెయిన్ లీడ్గా హీరో హీరోయిన్లుగా బ్యాండ్ మేళం అనే మూవీ అయితే రావడం జరిగింది. ఇందులో సాయి కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో హీరోయిన్ బావ మర్దళ్ళు, వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం. అలాగే హీరోకి మర్దలతో పాటు మ్యూజిక్ కన్నా కూడా చాలా ఇష్టం. అయితే ఒకరోజు అనుకోని సంఘటన వల్ల హీరో హీరోయిన్ ఇద్దరు విడిపోతారన్నమాట. అలా విడిపోయిన తర్వాత హీరోయిన్ స్టడీస్ మీద ఫోకస్ పెడుతుంది, హీరో వచ్చి తనకి ఇష్టమైన మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టి సొంత ఊళ్ళోనే బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాడన్నమాట. అయితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, చివరికి హీరో హీరోయిన్ లవ్ సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు, విడిపోయిన దానికి రీజన్ ఏంది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్, వన్ టైం వాచబుల్. ఈ మూవీ చాలా రొటీన్ స్టోరీ అన్నమాట. చాలా సినిమాలు వచ్చాయి ఈ మూవీ మీద. అయితే మెయిన్ కామెడీ అయితే చాలా బాగుంది. మెయిన్ రోషన్ ఫ్రెండ్స్ చేసే కామెడీ అల్లరి అదైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ కామెడీ చాలా బాగా నచ్చింది. సాంగ్స్ పర్లేదు, వన్ టైం ఒకసారి వినొచ్చు, అంతగా లేదు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది, రోషన్ యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఇద్దరు వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. సాయి కుమార్ కూడా ఉన్నంత వరకు తన యాక్టింగ్ చాలా బాగా చేశాడు. క్లైమాక్సే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అయితే వస్తుందన్నమాట. అది కొంచెం మార్చుంటుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే రొటీన్ క్లైమాక్స్ అయిపోయింది ప్రతిసారి. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్.